పోషప్ప. నమస్కారం. ఏం పేరు నీ పేరు? నా పేరు పోషప్ప, కిన్నెర కళాకారుడు, డక్కలి రేణుకుంట పోషప్ప. ఏ ఊరు? నారాయణపేట జిల్లా ముక్తాల్ తాలూకా జట్లేరు గ్రామం సార్. నీ వయసు ఎంత? నా వయసు 87 ఏళ్ళు ఉంటా సార్. నేను 87 ఏళ్ల నుంచి మా తాతలు ముని తాతల నుంచి ఈ కిన్నెరతోనే మేము బతుకుదేరు సార్. ఈ కిన్నెరతోనే బతుకుదేరు మాది. ఎంతమంది ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? మా ఎవరి తాత నేర్వలే. మా తాత నేర్చిండు. మా తాత తర్వాత మా నాయన నేర్చిండు. మీ నాయన పేరేంది? మీ తాత పేరేంది? మా తాత పేరు వెంకటరాములు. మీ నాయన పేరేంది? మా నాయన పేరు బుగ్గయ్య. డక్కలి బుగ్గయ్య, రేణుకలి బుగ్గయ్య నేర్పిండు మా నాయన. మా నాయన నేర్పినాక ఇక మేము నేర్చినాక ఇప్పుడు కాలేజీ పిల్లలకు కూడా నేర్పుతున్నా సార్. నేను నేర్పుతుండ. మరి శ్రీదేవి మేడం నారాయణ, అది మహబూబ్ నగర్ జిల్లా ఉండే కదా, ఆ నవపేట మండలంలో 160 మంది కాలేజీ పిల్లలకు నేర్పించింది ఆ మేడం గారు. 2 లక్షల రూపాయలు బహుమతి ఇచ్చింది, సన్మానం చేయించింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా సార్. ఇప్పుడు మరి దీన్ని ఏమంటారు? దీన్ని 12 మెట్ల కిన్నెర, డక్కలి కళాకారులు వాయించే కిన్నెర. డక్కలి కళాకారులు. డక్కలి కళాకారులు. ఇది ఏంటిది? బుర్రలు ఏంటి? ఏం బుర్రలు ఇవి? ఇది ఆంగంకాయలు. ఆంజపకాయ బుర్రలు. ఆంగంకాయలు బుర్రలు అయితే ఇది ఎండబెట్టి దాన్ని రంధ్రం ఇట్లా చేసి ఇక దీనికి ఒక కట్టె జొర్రిచ్చి ఇక దీనికి మెట్లు వాయించి ఈ మెట్లు తయారు చేసి ఈ తీగలు ఎక్కి. ఈ మెట్లు దేంతో తయారు చేస్తారు? మైనం అంటే పెద్ద తేనెతోని దాన్ని ఉడికిచ్చి లక్కనో మంచో చెడ్డనో వేసి ఇట్లా మైనం తయారు చేస్తాం సార్. మైనం తయారు చేసి ఒక మెట్టు తయారు చేస్తాం. ఆ మెట్టు నుంచి ఇగో ఈ కిన్నెర ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది చిలుక. ఈ చిలుక ఇగో ఇవి బుద్ధోడు, ఇడు మంచోడు, ఇవన్నీ తయారు చేసి ఇక ఇట్లా కిన్నెర వాయించి ఒకసారి. కల్ల జోకల్ల మావురాలెల్లమ్మ, నీ జోకు ముందమ్మ మావురాలెల్లమ్మ. డబ్బొచ్చే మావురాలెల్లమ్మ, 3 శివసత్తి మావురాలెల్లమ్మ. డబ్బొచ్చే మావురాలెల్లమ్మ, 2 డబ్బొచ్చే మావురాలెల్లమ్మ. కల్ల మావురాలెల్లమ్మ. ఏమేం కథలు ఉంటాయి ఇందులో? పండుగ సాయనది, మీరసాబ్ది, ఎంగల్ రెడ్డి, బండ్లోల కుర్మన్న, లంబడి రామన్న, గొల్లోల చెన్నమ్మ, ఉయ్యాల పాట, తెలంగాణ పాట, ఈ ఎల్లమ్మ పాటలు, మొత్తం ఇక 360 పాటలు వస్తూనే ఉంటాయి సార్. ఇప్పుడు ఎంతసేపు చెప్పగలుగుతావు నువ్వు? ఎంతసేపు చెప్పగలుగుతావు ఒక కథ? ఒక గంట, గంటన్నర, 2 గంటల దాకా. ఇవన్నీ నీకు కంఠస్థం ఇవన్నీ కథలు? ఇవన్నీ పండుగ సాయన్న అంటే ప్రేమిస్. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఊరూరికి యజ్ఞం పెట్టుకుంటున్నారు కదా పండుగ సాయన్న. ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ఒక రామచంద్రపురం అని ఉంది. ఆ రామచంద్రపురంలో ఈ నెలలో పెడుతుండరు. దానికి నేనే పోతుండ ఓపెనింగ్ కు. నువ్వే చైర్మన్? నన్నే ఓపెనింగ్ చేయమన్నారు. నేనే పాట కట్టి. ఈ 12 మెట్ల కిన్నెర మహబూబ్ నగర్ లోనే ఉండదా? ఇంకా మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టింది 12 మెట్ల కిన్నెర. ఎంతమంది ఉంటారు మొత్తము? మేము 25 మంది ఉంటుంది. అందరు పోయినరు. 15 మంది ఉండరు సార్ మొత్తం. సో ఇప్పుడు మీరు వాయించిన ఏందది కథ? ఏందది ఇప్పుడా? మీరు ఇంతకుముందు వాయించారు కదా ఎల్లమ్మ కథ. ఎల్లమ్మ పాట అంటుంది. ఇక పండుగ సాయనది. బైరుడమ్మ సాయన్న, ఎంత మనగాడమ్మ పండుగల సాయన్న. కలిగుల కొట్టిండు, బీదోళ్ళకు పెట్టిండు, పెద మందికి ఎప్పుడ బద్దాలేసిండే. పెళ్లిళ్ళు గానోళ్ళకు పెళ్లిళ్ళు చేసిండు, బాటండి బయటోళ్ళకు పిలిచన్నము పెట్టిండు. హబెరకుండి దోస్తీలు బెదరకుండి
బచ్చేలు పాలామురి ఆవాలు సిందరి పల్లి వాళ్ళ దాచకపల్లి అడవిలో మసమ్మ గుడి ఉంది దుంతురాలాగుండుంది పాడావుల బండన్న. ఇప్పుడు ఈ కథలన్నీ రాసినవి ఉన్నాయా లేకపోతే నోటికేనా? మా తాతలు కైగట్టిండ్రు. అప్పుడు ఏంటంటే ఈ కిన్నెర మీద కాదు అలాయి మీద కట్టిన కథ ఇది. ఓకే, అలాయి మీద బొడ్డమ్మ మీద అలాయి మీద వాడిన కథలు ఈ కిన్నెర కట్టి ఈ కిన్నెర మేము ప్రాక్టీస్ చేసి నువ్వు జోడించినావు. మా తాతలు జోడించి దీని ఒక శబ్దం కట్టి ఈ కిన్నెరకు ఆ పాటకు సరిపోతుంది. మా తాతలు ముని తాతల నుంచి ఆది కాలములో పుట్టినప్పుడు ఆది జాంబవంతుడు పుట్టినప్పుడు పుట్టింది అది ఆదిశక్తి కిన్నెర. అప్పుడు పుట్టింది, ఇప్పుడు పుట్టిన కాదు ఇది. గంధర్వులు పట్టిన కిన్నెర. మా గంధర్వులు మారిపోయి మా డక్కలుల చేతికి వచ్చింది ఈ కిన్నెర. ఈ కిన్నెరతోనే మా బతుకులు, మా పిల్లలకు అన్నం గాని పెళ్లి గాని మంచి గాని చెడ్డ గాని మా బతుకులు గిట్లా రోడ్డు మీది బతుకులైంది కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా ఇండ్లు లేవు కారణత మాకు గుడిసెలు వేసుకొని ఊరి బయట పాముల్లా. ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రోగ్రామ్స్ వస్తున్నాయా? మంచిగానే వస్తున్నాయి కదా? చెప్తాడు సార్, అక్కడిక్కడ చెప్తారు ప్రజలు. ఇప్పుడు మీకు మీ అక్కడ ఊర్లో వాళ్ళందరూ నీకు ప్రోగ్రామ్స్ ఇస్తారా? మరి ఇస్తారు. ఎక్కడన్నా ప్రోగ్రాంలు ఇస్తే ఈ సారు అప్పుడప్పుడు పెద్ద ప్రోగ్రామ్. ఇప్పుడు సార్ కాకుండా ఊర్లో వాళ్ళు చెప్తారు. తిరుమల రావు సార్ గాని, వసంత సార్ గాని, మనోజ మేడం గాని, ఇక హరికృష్ణ సార్ గాని, ఇంకెవరైనా ట్రైనింగ్ కూడా ఇస్తాడు. ట్రైనింగ్ నేర్పుతా కదా నేను. నేర్పుతా. ఇప్పుడు మా పిల్లలకే ఒక 50 మందికి నేర్పుతున్నా. మా కళని పోగొట్టకూడదు. ఈ డక్కలి కళ, కిన్నెర కళాకాలము, ఈ కళని పోనీయకూడదని నేర్పుతుండే పిల్లలకు. మీ సొంత కళ, మీ తోటి కళాకారు ఒకరికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది కదా? కాదు, వాడు డక్కలోడు కాదు. ఇంకా చెప్పు పోషన్న. ఈ కిన్నెలరు కడతా సార్ నేను ఒక్కడిని. ఈ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఈ కిన్నెలరు కట్టేది నేనే. ఇప్పటికి 10 కిన్నెలరు కట్టిన. ఎంత అవుతుంది ఒక కిన్నెర కట్టడానికి? కిన్నెర కడితే మన హరిచంద్ర మేడం కలెక్టర్ ఉండే అప్పుడు మన నారాయణపేట జిల్లాకు. ఆయమ్మ ఒక అన్న ఇక్కడనే ఉన్నాడంట, హైదరాబాద్ లో ఎక్కడ ఉండడో ఏమో మనకు తెలియదు. ఆయనకు ఒక కిన్నెర కట్టిపోయింది హరిచంద్ర మేడం. తను ఒక కిన్నెర కట్టుకున్నది. 1 లక్ష రూపాయలు ఇచ్చింది మేడం. ఇచ్చి మాకు ఒక అప్పుడు కరోనా అప్పుడు నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఈ కళ మంచిగా ఉండాలి అని ఒక 2 వేరే రాష్ట్రాలకు ఏమైనా పోయినావా నువ్వు? అక్కడ ఢిల్లీకి తీసుకుపోయిండ్రా? ఢిల్లీకి తీసుకుపోయినరు. ఎక్కడెక్కడ ఊళ్ళుంటే అక్కడక్కడ తీసుకుపోయినరు. చెన్నై, బొంబాయి మొత్తం తీసుకుపోయారు సార్ నన్ను. నీకు ఇప్పుడు హెల్త్ బాగుందా? మంచిగా. ఎంతమంది నీకు పిల్లలు? నాకు 22 మంది మనమంగులు ఉండరు నాకు, నా బిడ్డలకు, నా కొడుకులకు. పెద్ద సంతానం, పెద్ద బలగమేది. పెద్ద బలగం పెద్దదే గాని కాలమత దీని మీద బతికేది సార్ మేము. నీ పిల్లలు కూడా నేర్చుకుంటున్నా? నేర్చుతున్నారు. 10 మంది పిల్లలకు, నా ఆడపిల్లలకు, మగ పిల్లలకి నేర్పుతున్నా. నా మనమంగులకు, నా కొడుకు ఒక చిన్న ఇప్పుడు వచ్చిన చూడు ఆ పిల్లగానికి నేర్పుతున్నా. కథలయమని నేర్పుతున్నా సార్. సో ఇది మంచిగా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి బాగా నీ ఆరోగ్యం బాగా మంచిగా. ఆరోగ్యం భగవంతుడు ఇచ్చిన కాడికి. ఇప్పుడు తిన్న అన్నం కాదు, ఇప్పుడు తిన్న అన్నం అయితే ఎప్పుడు చచ్చిపోదు. నేను తినేది ఇప్పటికి. ఇప్పుడు ఏం తింటావు? తైద రొట్టె, జొన్న సంకటి, సద్ద సంకటి, ఇక బుడుమ అన్నం, బుడుమ బియ్యం అన్నము తింటా, పప్పు చారు, ఈ మందు అది ఇది తాగం సార్. సరే ఒక్క కథ వాయించు కొద్దిసేపు. అమ్మమ్మ ఇది ఏమి ఉయ్యాలో, అన్యాయ దినం వచ్చే ఉయ్యాల. ఓ శుభనేట బల సిద్ధి ఉయ్యాలో, శుభమంగళ భగవతి ఉయ్యాల. ఓ 2 రోజుల నుంచి ఉయ్యాల, మెండుగా వరసంబులు ఉయ్యాల. ఆలేరు జనగామ ఉయ్యాలో, రగనాథ పల్లెలా ఉయ్యాల. సరే ఓకే, బాగా ఇంకా మంచి ప్రోగ్రామ్ చేసి
మీ మనమలను ఇంకా ఇంకొక 100-200 సంవత్సరాలు ఇది ఇంకా మంచిగా బ్రతికి బట్ట కట్టాలని కోరుకుంటూ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు కోసప్ప గారు. శుభాకాంక్షలు సార్. 10,000 నమస్కారం. తెలంగాణ కళారత్నాన్ని నువ్వు.